శుభోదయం. నారుమచ్చిరోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగువారి తొలి పండగ ఉగాది స్టార్ట్ అయింది. తెలుగువారి తొలి పండగ అనగానే మన సంక్రాంతి అనుకోవచ్చు. కాకపోతే తెలుగు సంవత్సరానికి సంబంధించి ఉగాదితో మనం శ్రీకారం చుడతాం కాబట్టి ఉగాది పండగ గురించి కాస్త తెలియజేసుకుందామండి. ఈ ఉగాది పండగ గురించి మీకు తెలియజేసే ముందు ఒక చిన్న కవిత మీకు వినిపించాలి అని నాకు అనిపించింది. అది వినిపిస్తానండి కాస్త. వచ్చిపోయే ఋతువులు లాంటివే మన జీవితాలు కూడా. అవును కదా, వచ్చిపోయే ఋతువులు లాంటివే మన జీవితాలు. అయినా సరే పండగ వస్తుందంటే ఏదో తెలియని ఆనందం, హడావిడి వగైరా వగైరా. అందులో కూడా ఉగాది అంటే ఇంకా చెప్పలే అక్కర్లేదండి. ఎందుకంటే ఎండ వాన చలికాలాల తర్వాత వచ్చే సరదాల పండగ, సంతోషాల పండగ. మామిడికాయలు, పళ్ళు, ఊరగాయలు, మరి ఉగాది పచ్చడి, సరే ఇక వేడుకలు, పరిచయాలు, పచ్చదనాలు, జ్ఞాపకాలే మిగిలిన వియోగాలు, విరహాలు, విషాదాలలో హృదయం నలిగిన మగతలు, మసకలు, మనసును ఆవరించిన ఆశల చివురులు వేసిన కోకిల గానం ఈ జీవితం అండి. మరి అనుభవాలు, అనుభూతుల రంగరింపు నిజంగా చెప్పాలంటే ఒక అందమైన రంగుల పాట మన జీవితం. అందుకని కాసింత వేదనలు, లేకపోతే నిరాశ, నిస్పృహలు, వేసటలు, ఇవన్నీ కూడా నైరాశ్యాలు, దైన్యస్థితులు, కోపాలు, తాపాలు, ఇవన్నీ కూడా పక్కకు నెట్టేసేసి, పక్కకు పెట్టేసేసి, మనుషులు అనేటువంటి పండగలో మనము కూడా కలిసిపోయి ఆమెనికి స్వాగతం పలుకుతూ మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుందామండి. మరి నిజంగా ఈ రోజున ఉగాది అనగానే మనకు సాధారణంగా అవధానాలు జరుగుతాయి. ఉగాదికి సంబంధించి కమ్మని కోకిల గానాలు జరుగుతాయి, కవుల ప్రస్తావనలు జరుగుతాయి, కవి పండితుల గానామృతం జరుగుతుంది. సాయంత్రం కాగానే మనకి గుళ్ళల్లో కానీ, లేకపోతే ఏదైనా మైదానాల్లో కానీ, లేకపోతే పార్కుల్లో కానీ పంతులు గారు ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు సరే, తెలియని వాళ్ళకి మాత్రం చెప్పుకోవాలి కదా అండి. ఉగా అంటే నక్షత్ర నడక అని అర్థం. ఆది అంటే మొదలు అని అర్థం. అంటే సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ఉగాది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరో రకంగా చూస్తే యుగం అంటే 2 అనే అర్థం ఉందండి. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి యుగం అంటాం. అలాగే యుగం ప్రారంభమైన రోజు కనుక యుగాది అని మన పెద్దలు చెప్తారు. అదే క్రమంగా ఉగాది అయింది. యుగాది కాస్త ఉగాది అయింది. చైత్రశుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండగ చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి. అసలు చైత్రమాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి మనం ఆలోచిస్తే, పరికిస్తే, పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుందండి. మరి పౌర్ణమి నాడు చంద్రుడు చిత్రా నక్షత్రంలో, దీన్నే చిత్తా నక్షత్రం కూడా అంటారండి. చిత్రా నక్షత్రాన్ని ఈ చిత్తా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ నెలకు చైత్రమాసం అనే పేరు వచ్చింది. మరి ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరి ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా, మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడం లేదు?
విఘ్నాలను తొలగించే వినాయకుడి పండగ వచ్చేది భాద్రపద మాసంలో. మరి భాద్రపద మాసం కంటే ఉత్కృష్టమైంది నెల అంటూ ఏది ఉంటుంది? మరి ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవటం లేదు? ముఖ్యంగా అన్ని నెలల్లో కల్లా శ్రేష్టమైంది మార్గశిర మాసం కదా. మరి మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును, లోక కళ్యాణార్థం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంత ఉత్తమమైనటువంటి మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు? ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే కదా. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సరస్వతి కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం మనం. అంటే దసరా శరన్నవరాత్రులు అన్నమాట. మనకు చాలా అవసరమైనటువంటి చదువు, తెలివి, డబ్బు, ధైర్యం అన్నిటిని ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే కదా. మరి విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతూ ఉంటాయి కదా. పోని శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా. ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీక మాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము? ఇలా చూస్తే 12 నెలల్లో ఏడాది పొడుగున అనేక ప్రత్యేకతలు, పర్వదినాలు మనకున్నాయి. కానీ వాటన్నిటినీ వదిలేసేసి చైత్రశుద్ధ పాడ్యమినే ఉగాదిగా, సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం ఎందుకు? ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉంటాయండి. ఇలాంటివి ఉత్పన్నం అవుతూ ఉంటాయని చెప్పే పండితులు మనకి సరైన సమాధానం సిద్ధం చేసి మన ముందు ఉంచారు. చైత్రశుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా అండి? ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి మనకి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి, మల్లెలు గుబాడిస్తాయి కూడా. మరి పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి పక్షులకు. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడిబారటం, చర్మం పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుందండి. మరి ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు ఇలా అంతా లబ్ధికరంగా, ఆనందకరంగా, ప్రకృతిమయంగా మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదండి, మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది అందరికీ. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందగుడితనం వసంత ఋతువు నుండి ఉండదండోయ్. నిజమే ఇది. ఓ విధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. అర్థమైందా? ఉగాది రోజున ఏం చెయ్యాలి మాస్టారు? మిమ్మల్ని అడిగేది ఉగాది రోజున ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం ఏంటంటే, మరి నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభ, ప్రతిగృహ ధ్వజారోహణం, నింబ పత్రాసనం, సంవత్సర పంచాంగ శ్రవణం, నవరాత్రారంభ. సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయటంతో దినచర్య మొదలవుతుంది. ఈ రోజున మరి ధ్వజారోహణం చెయ్యాలి తప్పనిసరిగా. కొన్ని వేపాకులు నమలాలండి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలండి. అమ్మ చేసిన, భార్య చేసిన, ఎవరు చేసినా సరే, స్త్రీమూర్తి చేసిన. ఫస్ట్ మాత్రం బ్రేక్ఫాస్ట్ కన్నా సరే, కాఫీ కన్నా ఈ రోజున ఒక్క రోజున వేపపూత పచ్చడితో స్టార్ట్ చేద్దాం. తింటంతో బాగుంటుంది. షడ్రుచుల కలయిక అది వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి. ఆ అంతరార్థం చాలా ఉందండి. 6 రుచుల కలయిక అది. కష్టం, సుఖం, దుఃఖం, నష్టం ఇట్లా మొత్తం అన్నీ కలగలిసి ఉన్నదే ఉగాది పండగ అని అర్థం. మరి సాధారణంగా కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకొని పంచభక్ష ప్రమాణాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి సాయంత్రం. ఇవన్నీ అదృశ్యంగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ
ఈ రోజుల్లో అంత రుచించవండి. కొత్త బట్టలు కొనుక్కోవట్లేదు, పొద్దున్నే లేవట్లేదు, 10:30, 11ంటికో లేస్తారు, లేకపోతే టీవీ చూస్తూ కూర్చుంటారు. అబ్బా లేవే బాబు స్నానం చేయవే పండగ రోజైనా అని చెప్పి మా అమ్మ కానీ ఆ అమ్మ కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే, గదమాయించేవాళ్ళు ఉంటే, కొంచెం కర్రతో పొడిచేవాళ్ళు ఉంటే అప్పుడు లేచి ఏదో స్నానం చేసి అని చేస్తూ ఉంటాం. ఈ దేవుడి గుళ్ళు అవన్నీ వెళ్ళేవాళ్ళు కొంచెం ఆధ్యాత్మిక చింతన వాళ్ళే కానీ మిగతా వాళ్ళకి అసలు సంబంధం లేదు. రోజువారీ దైనందిన జీవితం లాగానే వాళ్ళ జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సెంటిమెంట్ ఉంది. అమ్మ కానీ భార్య కానీ రకరకాల పిండి వంటలు చేసేస్తారు. గారెలు, పులిహోర, లేకపోతే దద్దోజనం, వెరైటీగా ఐటమ్స్. వాటిని తింటానికి మాత్రం కరెక్ట్గా టైంకి వచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా పూర్వకాలంలో అయితే ఉగాది అనగానే తలకి స్నానం చేసి అమ్మమ్మ కానీ నా అమ్మ కానీ చేసిన వేపపూత పచ్చడి తిని దేవుడికి దండం పెట్టి ఆ తర్వాత బొట్టు పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టుకొని బయట ఫ్రెండ్స్ దగ్గరికి సరదాగా గడపడానికి వెళ్ళొచ్చి భోజనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవేమీ లేవు, తారుమారు అయిపోయినాయి. అసలు ఉగాది లేదు. ఆన్లైన్లోనే పచ్చళ్ళు దొరికిపోతున్నాయి. ఉగాది పచ్చడి అనగానే ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇంటికి. ఉగాది పచ్చడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకు వస్తున్నాయి. పంచాంగ శ్రవణం గూగుల్ ప్లేలో వినొచ్చు. పూజారి గారు గుళ్ళో చెప్తేనే వెళ్ళి వినక్కర్లే. గూగుల్లో కొట్టి పంచాంగ శ్రవణం కొడితే గూగుల్ అమ్మ ఏదో పండితుడు పంచాంగం చెప్పడానికి చూస్తుంటాం. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయండి మనకి. మరి ఉగాది పచ్చడి తినటం వలన ప్రయోజనం ఏంటి చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఉగాది పచ్చడి ఉగాదికే ప్రత్యేకత. మనం శ్రీరామనవమి వస్తే పానకం వడపప్పు తింటాం. మిగతా పండగలు వస్తే ప్రత్యేకతలు అంటూ ఏమీ లేవు. వాటికి సంబంధించి వినాయక చవితి వచ్చిందనుకోండి ఉండ్రాళ్ళు తింటాం. అలా ప్రతి పండగకి ఒక నివేదన నైవేద్యం ఉంటుంది. అలాగే ఉగాది పచ్చడి తినటం అంటే ఏంటి, అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి అని అడిగితే, శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశనం చ నింపకందళ భక్షణం. వేపపూత బెల్లం తినటం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుందంటారు. సర్వ సంపదలు వస్తాయి, మరి ఎలాంటి కష్టాలైనా సరే తీరిపోతాయి. శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుందండి. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి వల్ల కొన్ని రకాల వ్యాధులు రావటానికి ప్రబలటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉపద్రవాన్ని నివారించుకోవాలంటే వేపపూత బెల్లం తోడ్పడతాయి. యాంటీబయాటిక్స్ అన్నమాట ఇవి. అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్రశుద్ధ పాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహావిష్ణువును స్మరించుకొని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది అని చెప్తారు. చరిత్రలో అత్యంత మరి పరాక్రమశాలి విక్రమార్కుడు, అవును కదా, ఆ తేజవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైంది చైత్రశుద్ధ పాడ్యమి నాడే. కనుకనే ఉగాది నాడు విక్రమార్కుని స్మరించుకొని ఉత్సాహం పొందుతారు. అసలు నిజం చెప్పాలంటే అండి, ఉగాది పండగ అనేది నూతనత్వాన్ని సంతరించుకునే పండగ. చక్కగా పిల్లలు ముందు సందడిగా ఉంటుంది. పిల్లలు గబగబా గబగబా తెలిసినా తెలియకపోయినా వెళ్ళేసేసి పంచాంగాలు కొనుక్కొచ్చుకుంటాం. మన రాశి ఫలితాలు చూడటానికి ముందు అదృష్టాలు చూసుకుంటాం. రాజ్యపూజ్యం ఎంత, గౌరవం ఎంత, అవమానం ఎంత, లాభం ఎంత, ఇవి ఉంటాయి కదా పైన. అవన్నీ చూసుకొని అప్పుడు మన రాశి ఫలితాలు చూస్తాం. కొంచెం బోరు కొడుతోంది మొదట్లోనే తిప్పి పారేస్తాం. అలాగే మనం ఒక ఉగాది పంచాంగం తీసుకొస్తే ఇంటికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశుల గురించి తెలుసు కాబట్టి 12 రాశులకు సంబంధించిన ఫలితాలు చదువుకుంటారు. నైరాశ్యానికి గురయ్యే వాళ్ళ నైరాశ్యం, ఆనందానికి ఆనందం, భవిష్యత్తుని ఆలోచించుకొని. కానీ పట్టుదలతో మనం చేసే విధానాన్ని బట్టి మన విజయం అపజయం ఆధారపడి ఉంటాయి. అయితే ప్రతి ఏడాది మనం అనుకుంటూ ఉంటాం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని.
భవిష్యత్తు ముందే నిర్ణయించేసేస్తాడు ఆ పరమేశ్వరుడు ఆయన. ఇంతకాలం నీకు ఆయుష్, ఇంతకాలం నువ్వు ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతావు. అదే మనసా స్మరామి శిరసా స్మరామి అని అన్నట్టుగా మనం ఉగాది పండగ సగర్వంగా జరుపుకోవాలి. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాది వేడుకలు చేసుకుంటారు. చక్కగా సాయంత్రం పంచాంగ శ్రవణం, కవితా గోష్ఠి సరదాగా గడిపేసేస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొత్త తెలుగు సంవత్సరం మీ అందరికీ అన్ని విధాలా కూడా ఉపయుక్తంగా ఉండాలని చెప్పి, ఆనందంగా ఉండాలి. ముందు ముఖ్యంగా కుటుంబం ప్రశాంతంగా ఉండాలి. మీరెన్నో విజయాలు సాధించాలి, కొత్త ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టాలి అని చెప్పి నారు మంచి నోట ఓ మంచి మాటగా నేను చెప్తున్నానండి. స్వస్తి భవదీయుడు నారు మంచి.